హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే చింతూరు నుండి డొంకరాయి, మంగంపాడు, సీలేరు దాటుకొని మనం ఈరోజైతే దారికొండ వెళ్ళబోతూ ఉన్నామన్నమాట. దారికొండ అనేది కంప్లీట్‌గా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం అన్నమాట. సో, ఇక్కడ నివసించే ప్రజల యొక్క జీవన విధానం కూడా కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనిపిస్తది. ఫ్రెండ్స్ అలాగే పట్టణాల్లో ఉండే వాళ్ళకి ప్రతిరోజు సంతలాగే ఉంటుంది. కానీ మా ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం వారానికి ఒక్కసారి మాత్రమే వారపు సంతలు జరుగుతూ ఉంటాయన్నమాట. మరి ఏ వస్తువు కావాలన్నా కూడా వారం వరకు వెయిట్ చేయాల్సిందే. వారం అయిన తర్వాత ఖచ్చితంగా సంతకి వెళ్ళి ఆ వస్తువుల్ని మర్చిపోకుండా కొని తెచ్చుకోవడం అనేది కూడా మా గిరిజనులకి తరతరాల నుండి వస్తున్నటువంటి అదొక బాధ్యత లాంటిదన్నమాట. సంతలకు వెళ్ళటం అనేది మా గిరిజనులకి చాలా అంటే చాలా ఇష్టం అండి. అలాగే సంతల్లో వాళ్ళు పండించుకున్న కూరగాయలను కూడా అమ్ముకుంటారన్నమాట. సో, మనం మాటల్లోనే ఇదిగో సీలేరు వచ్చేసామండి. ఇదిగో జెన్కో అన్నమాట ఇది. సీలేరులో మీరు చూస్తే ఈ గోడ మీద పచ్చటి గడ్డి నాకు స్టెప్ బై స్టెప్ భలే బ్యూటిఫుల్‌గా అనిపించింది. చాలా దూరం ప్రయాణం చేసి వస్తా ఉన్నాము ఫ్రెండ్స్ మేమైతే మాత్రం. ప్రస్తుతానికి సీలేరు చేరుకున్నాం. అన్నట్టు మీకు విషయం చెప్పాలండి. ఈరోజు ఆదివారం అన్నమాట. ఇక్కడ సీలేరులోను, అక్కడ దారకొండలోను, అలాగే ఒరిస్సా బోర్డర్ చిత్రకొండలోను ఈ 3 ఊర్లలో కూడా ఒకేసారి పెద్ద సంతలు జరుగుతాయన్నమాట. కానీ ఈరోజు నేను దారకొండ ఫిక్స్ అయ్యాను చూడ్డానికైతే. సీలేరులో టిఫిన్‌లు చేసేసామండి. ఈ పచ్చని ఈ అడవుల్ని దాటుకుంటూ ఈ రహదారుల్లో అలా సాగి వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. చాలా చల్లగా అనిపిస్తా ఉన్నాయి. అన్నట్టు మీకో విషయం చెప్పాలి అండి. గత నెలలో చాలా పెద్ద వర్షాలు, వరదలు వచ్చాయి కదా మన ఆంధ్రాలో. ఆ టైంలో విజయవాడ కూడా కంప్లీట్‌గా ముంపుకు లోనయ్యింది కదా! అదే సమయంలో అన్నమాట మా ప్రాంతంలో కూడా చాలా ఎక్కువగా వరదలు రావటం జరిగాయండి. కొండ చర్యలన్నీ కూడా విరిగి పడ్డాయన్నమాట. దాంట్లో భాగంగానే జీకే వీధి మండలంలో అయితే ఒక ఫ్యామిలీ మొత్తము ఇంటితో సహా కొట్టుకుపోయింది. ఊహించుకుంటేనే చాలా భయమేస్తా ఉంది. కానీ ఎంత ఉధృతి వచ్చింది అనేది ఇదిగో ఇక్కడ ఒకసారి చూస్తే ఈ కొండ చర్య పైనుండి కింద వరకు ఒక కాలువలాగా ఏర్పడింది. చూస్తా ఉంటే ఇల్లులు ఏంటండి ఊర్లే కొట్టుకుపోతాయి అంత భయం అనిపించిందన్నమాట. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకైతే చక్కటి వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. చిన్న వాటర్ ఫాల్సే. చూడడానికి బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇది దారికొండకి దగ్గరలోనే ఉందన్నమాట. ఇలా చిన్న చితక గ్రామాలని దాటుకుంటూ మనమైతే దారకొండకి దగ్గరికి చేరుకోబోతూ ఉన్నామండి. వెళ్ళే దారిలో మాత్రం చాలామంది రోడ్డుకి అక్కడక్కడ పక్కనే కూర్చొని కనిపించారు. వీళ్ళు ఆటోల కోసం, బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. మరి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అటు సీలేరు సంత, ఇటు దారకొండ సంత. ఇంకెక్కడికి వెళ్తారు చెప్పండి? సంతలకే వెళ్తున్నారు. వాళ్ళకి కలిగినవి అక్కడ అమ్ముకోవడానికి వెళ్తున్నారన్నమాట. అన్న అమ్మడానికి తోలుకెళ్తున్నారా? తెలుగు రాదు అన్న. ఈ ఆవుల్ని ఎక్కడికి తోలుకెళ్తున్నారు? ఎక్కడికి? దారకొండ సంతకా అమ్మడానికా? వస్తారా కొనేవాళ్ళు? ఎవరన్నా వస్తే అమ్ముతారు. మీ ఇంటివే? ఎక్కడి నుండి తోలుకొస్తున్నారు? ఏ ఊరు? బారా. ఎంతకు అమ్ముతారు రెండిటికి? వాళ్ళు అడిగినట్టే. అమ్మ ఏ ఊరు నుండి వస్తున్నారు? అగ్రహారమా? అగ్రహారం నుండి వస్తున్నారు నడిచి దారకొండ సంతకి. ఓకేనండి. ఎట్టకేలకు మనమైతే ఉదయం 10 గంటలకెల్లా దారకొండ సంతకు చేరుకున్నాం అన్నమాట. దారకొండ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీకే వీధి మండలంలో ఉంటుందన్నమాట. జస్ట్ దారకొండ అవతల చాలా ఎత్తైన కొండలు ఉంటాయి. ఆ కొండలు దాటితే అవతల వైపు ఒరిస్సా బార్డర్ అన్నమాట. ఒరిస్సా రాష్ట్రం ఉంటుంది. సో, ఉదయం 10 గంటలు కదా అండి. చాలామంది వాళ్ళు తెచ్చుకున్న లగేజ్‌లని దింపుకుంటున్నారు. ఇక కొట్లు సర్దుకుంటారన్నమాట. అలాగే చాలామంది జనాలు కూడా చల్లబుట్టినే వచ్చి సంత చేసుకోవటానికి వచ్చేస్తా ఉన్నారండి. సంత అయితే నెమ్మదిగా ముదిరిపోతుంది. చాలామంది వస్తారు ఈ సంతకైతే. చాలా పెద్ద సంత అన్నమాట ఇది చుట్టుపక్కల జరిగే సంతలతో పోల్చుకుంటే. అమ్మా
ఏ ఊరు నుండి తెచ్చారు కాయలు? కాయలు కాయలు ఎక్కడ నుండి? అగ్రారమా? ఎలాగా ఈ బుట్ట ఎంత రేటు? ఎంత రేట్ రేట్ ఎంత? ఎంతమ్మా? 200. ఈ బుట్ట ఇలా 200 అంటున్నారా? అమ్మా ఎంత పోగెంత? 20 రూపాయలా? మరి ఇవి దుంపలంతా ఇవి కూడా 20 రూపాయలే. మీరు పండించినాయనమ్మా ఇవి? మీరు పండించుకున్నారా? మీది నర్సీపట్నమా? ఫోటో ఏమవుతుంది బాబు? అక్క ఎక్కడి నుండి వచ్చారు అక్క మీరు? ఒడిశా నుంచి వచ్చారా? ఇవి అక్కడ నుండి పట్టుకొచ్చారా? ఆ పోగు ఎలాగక్క ఒక్కోటి? 100 రూపాయలా? కాదు ఇవన్నీ ఒకే రకం చేపలా వేరు వేరు చేపలా? వేరు వేరు ఒకే రకం. ఏంటక్క చేప రకం ఏంటి? చిట్టి చేపలు అంటారు. మీ ఒడిశాలో చిట్టి చేపలు అంటారు. మంగులు. తెలుగులో చిట్టి చేపలు అంటారు. ఆహా ఏమో తెలీదు. ఇది గుడ్ల సొన కదక్క? ఇది గుడ్లు, చేప గుడ్లు ఇవి. ఇది కూడా 100 రూపాయలేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఒరిస్సా బోర్డర్ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కువగా ఇలా కాల్చిన చేపల్ని తింటారన్నమాట. చాలా ఇష్టపడతారు. మన ప్రాంతంలో అయితే మాత్రం ఎండు చేపలను అమ్ముతూ ఉంటారు కదా, ఇక్కడ కాల్చిన చేపలు ఫేమస్ అన్నమాట. కాల్చిన చేపలు రేటు కూడా ఎక్కువ. 500 కేజీ బాబు. ఈ పోగు ఎలాగక్క? ఇది 50 రూపాయలు. అవి అవన్నీ తెలక చొక్కుల్లా కనబడతా ఉన్నాయి చూడండి. అవన్నీ చేప గుడ్లు అన్నమాట. పెద్ద డబ్బాతో తెచ్చుకున్నారు ఇక్కడ అమ్మ అయితే. ఏ ఊరి నుండి తెచ్చారమ్మా? ఒడిశా. ఒడిశాలో ఏ ఊరు అమ్మా? చిత్రకొండ నుండి తెచ్చారా? అమ్మా మీరు పండించినవేనా? మీరే పండించారా ఇవి? ఎలాగా ఇవి 4 దుంపలు? 20 రూపాయలు. కొనుక్కున్నారా? అమ్మడానికి తెచ్చారమ్మా ఇవి? ఎలాగా బుట్టలాగా? మీరు కొనుక్కున్నారా? 250 కొన్నారు. సరే. ఏ ఊరు నుండి వచ్చా? హరిపురం నుండి. హరిపురం నుండి. ఎలా దేనికి వచ్చారు? నడిసా బండికా? బండికా వచ్చారు. ఎంత పోగు ఎంత? 20 రూపాయలు. పెద్దమ్మా నువ్వేం తెచ్చావు? ఏం తెచ్చావమ్మా? అమ్మడానికి ఏం తెచ్చావా అంటున్నా?
ఫ్రెండ్స్ వీళ్ళకి సరిగ్గా తెలుగు అర్థం కావట్లేదు అన్నమాట. ఇదిగో అమ్మ అయితే ఈ దుంపలు తీసుకొచ్చారు. ఎంత? 20 రూపాయలు. బాగుంది. ఎంత ఒక్కో చాట్ అంతా? 100 రూపాయలు. 100 రూపాయలు. మొత్తం అమ్మేస్తారా? ఏ ఊరు నుండి వచ్చారమ్మా మీరు? మీరు ఏ ఊరు నుండి వచ్చారు? ఒడియానా? ఎలాగా ఈ బుట్టలు ఎలాగమ్మా? 200. 200 రూపాయలు అంట ఈ గంపలు. మరి ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇది 120. అలాగే మా గిరిజన సంతల్లో చాలా రకాలైన వస్తువులు ఈ చుట్టుపక్కలే తయారవుతాయండి. కుండలు కావచ్చు, ఇలాగా ఆ తట్టలు బుట్టలు కావచ్చు, అలాగే ఇక్కడ వీళ్ళు తాగుతున్న కళ్ళు లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట. ఇక్కడ కాల్చిన చేపలు కూడా గిరిజనులు తయారు చేసినవి అన్నమాట. ఇగో ఈ కత్తులు అయితే మాత్రం ఒరిస్సా నుండి వచ్చాయంట ఇక్కడికి. ఎంతటా అన్న కత్తి ఒకటి? కత్తి ఎంత? 300, 400, 200, 250. ఇదంతా ఇది మన అన్న చేతిలో ఉన్నది 200, 200 రూపాయలా? బాగున్నాయి. ఏయో పెద్ద పెద్ద కత్తులు, సినిమాల్లో వాడే కత్తుల్లో ఉన్నాయి ఇవన్నీ. ఎంత అమ్మా సంచి ఇది? ఇచ్చంచి ఎన్ని రూపాయలు? కితనే? 500. ఇది 500. ఇది కేజీ. ఇది కేజీ. ఒక కేజీ బాబు. ఒక కేజీ ఎంత? ఎంత ఎంత అండి? 100 రూపాయలు. కేజీ ఉందా బాబు? కేజీ 500 అండి. కాల్చిన చేపలు కేజీ 100 రూపాయలు. 500 రూపాయలు. 550. అవి అక్కడ ఉన్నాయి బాబు. ఏం దుంపలు అంటారమ్మా వీటిని? ఏం దుంపలు అంటారు వీటిని? వీటి పేరేంటి? దుంపల పేరు అమ్మా? మీరు కారం దుంపలా? అక్క దేనికక్క ఈ కుండ? దేనికి కుండ? పండగ చేసుకుంటారా? ఆహా. ఏం పండగ అక్క? అమ్మా పండుగ పేరేంటి? ధాన్యం పండుగ. ధాన్యం పండుగ చేసుకోవడానికి కొత్త కుండలు కొనుక్కుంటున్నారు. అందుకే ఇంత ఎక్కువగా అమ్ముడవ్వవు కదా అనుకుంటున్నాను నేను. ఇదంతా అంటే చిన్నదాకా సావుకర్ గారు, ఆ చిన్నదాకా ఎంత? ఇది 30 రూపాయలండి. మేకు. ఆహా, మేకులు అంటారండి వీటిని. వసవ మేకులు అంటారు. దీంట్లో ఏదో మందు లాంటిది కూరి కప్పెడతారు. ఏ ప్రాంతం వాళ్ళు కొంటారండి? ఒడిస్సా వాళ్ళు అండి? ఒడిస్సా వాళ్ళ? కొంచెం ఈ ప్రాంతంలో ఎక్కువగా పూజలు అవి చేస్తారంట అండి. కొంచెం అలాంటి పూజలు ఇలాంటి పూజలు కూడా. సో దానికి ఇలాంటి వస్తువుల్ని
బానే ఉందా? బానే ఉందా? ఎంత కొన్నావమ్మా ఈ కుండ? ఎంత కొన్నా? 40 రూపాయలు. పర్వాలేదు, బాగుంది. ఎంత అడిది కొన్నారు సార్? ఏమంటారండి దాన్ని? మాను గుగ్గిలం అండి. అంటే ఇది తయారు చేసేదా లేకపోతే సహజంగా తీస్తారు? చెట్టుకాడ నుండి తీస్తారండి. మీరు దీన్ని దేనికి వాడతారండి? ఇదే మన దేవుడు పూజ చేసుకోవడానికి బాగుంటుంది. పూజ చేసుకోవడానికి. ఇంకా ఏదైనా మందులో గట్ట పనిచేస్తారు? మందులో కూడా పని చేస్తారు. మన ఉడుకు జారాలు గట్ట వస్తాయి కదా, వేపకూర ఇది పెట్టి నూరి వడగట్టి తాగవచ్చు, బాగుంటుంది. ఎలా సార్ ఒకటి గంట? 160 అండి. 160 అండి. మిగిలిన సంతల్లో దొరికినట్టుగా ఈ సంతలో అయితే జొన్నలు, సామలు, సజ్జలు లాంటి చిరుధాన్యాలు అయితే దొరకవండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో వీళ్ళు వాటిని పండించారన్నమాట. కాస్త కూస్తో పండిస్తే చోళ్ళు, అదేనండి రాగులు పండిస్తారన్నమాట. ఫ్రెండ్స్, మీరు గమనిస్తే చాలామంది జనాలు వచ్చేస్తూ ఉన్నారు సంతకైతే. మాత్రం సీజన్ కాదు, నార్మల్ టైంలోనే ఇంతలాగా వస్తూ ఉన్నారంటే ఇక పండగ టైంలో ఒకసారి సంతని చూడాలి. మంచి హడావిడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ దారకొండ లైన్ మొత్తం చూడండి, రోడ్డుకి అటువైపు ఇటువైపు మొత్తం ఇలా కొట్లు ఏర్పాటు చేసుకుంటారన్నమాట. చూడండి, ఇదంతా కూడా దారకొండ మార్కెట్ ఏరియా. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ చాలా పెద్ద సంత జరుగుతుంది. అలాగే గిరిజనులు కూడా వాళ్ళ ప్రాంతాల్లో పండిన ఆ కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, వాళ్ళు తయారు చేసుకున్న ఏవైనా తట్టలు, బుట్టలు లాంటివి కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారన్నమాట. వాళ్ళ ప్రధాన జీవనాధారమే అది. సో దానికోసం వాళ్ళు చాలా శ్రమ పడతారు యాక్చువల్గా. ఏం కళ్ళు అంటారమ్మా? అమ్మా మట్టి కళ్ళు అంటారు మీరు. మా వైపు అన్నం కళ్ళు అంటుంటారులే. అదే ఎంత ఈ లోట? ఎంత? 10 రూపాయలా? నిషా చేస్తుందా? నిషా చేస్తుందా? చేయదు, నిషా చేయదు, మామూలుగానే. ఇవి కొనుక్కుంటారా ఖజ్రాము కొన్నాక అమ్మా ఏదైనా పండుగలు ఉన్నాయా? ఏం పండుగ అమ్మా? దసరా పండుగ చేసుకోవడానికా? ఎక్కువ టెంకాయలు కొంటున్నారు ఎక్కడ చూసినా. జూలు అది ఉంటుంది, అన్నీ ఉంటాయి, ప్రతిదానికి జూలు ఉంటుంది. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? నర్సీపట్నం. ఏం పేరండి మీ పేరు? శివ అండి. సరే, ఈ సంతకి ఏ గ్రామాల నుండి వస్తారు సార్ జనాభా? గ్రామాలు అంటే 40 గ్రామాల నుంచి వస్తారండి. అదే మీకు తెలిసిన కొన్ని గ్రామాల పేర్లు చెప్పండి సార్. తెలిసి అంటే చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి, పెద్ద ఐడియా. ఇక్కడికి ఎక్కువగా గిరిజనులు వస్తారా సార్ లేకపోతే బయట నుండి వస్తారా? గిరిజనులు వస్తారు. గిరిజనులే. వాళ్ళు పట్టుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా సార్ కొన్ని సరుకులు. ఏమేమి అమ్ముతారు సార్ అవి? దినుసులు, అపరాలు. పందెం పుంజులు అమ్మడానికండి కొన్నారా? అమ్మడానికండి. అమ్మడానికనా? ఎలా చెప్తున్నారు రేటు?
1200. డొంకరాయి సీలేరు నుంచి పాడేరు వెళ్తుందండి బస్సు అయితే మాత్రం. భద్రాచలం నుండి వస్తుంది అనుకుంటా, కోనవరం చింతూరు అని రాసింది. అమ్మా సంత అయిపోయిందా? అయిపోయింది. ఏ ఊరు నుండి వచ్చారమ్మా? ఏ ఊరు నుండి వచ్చారు? మీ ఊరు పేరు ఎలా వెళ్తారు మరి? నడిచి వెళ్ళిపోతారా? ఏమేం కొన్నావు కదమ్మా? అమ్మ అమ్మడానికి ఏమేమి తెచ్చారా? ఏమమ్మారు? సంత చేసుకోవడానికే. సరే సరే అన్న, గొడ్డాలు కొన్నారా? అప్పుడు కొన్నా, ఇప్పుడు తాతయ్యే కమ్మరానికి తెచ్చారా? పదును పోయించడానికా? సరే సరే పోయించేసారా మరి? చూడండి మంచి లేతగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ ఆనపకాయలు అయితే మాత్రం. అన్న ఎంత అన్నా ఈ గుమ్మడికాయ ముక్క? 20 రూపాయలు. కొన్నావా పెద్దమ్మా? మరి ఏమేం కొన్నావు? ఏమేం కొన్నావు పెద్దమ్మా? అయ్యే ఏంటి అమ్మా? చూడలా అమ్మడానికా? చూడాలంటే చూడండి ఫ్రెండ్స్, అమ్ముకోవడానికి తెచ్చుకుంటుంది ఆవిడ. అమ్ముకుంటే ఆ డబ్బులతో సంత చేసుకుంటారన్నమాట. ఎంతట అదే ఒక డజన్? ఎంతట? 50 రూపాయలట. ఇవి నువ్వు పండించుకున్నాయేనా? ఎంత ఈ మూట? ఇలాగా 100 రూపాయలా? కావాలండి యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, బత్తాయి పళ్ళు, కమలా పళ్ళు, దాక్ష పళ్ళు కావాలండి. కావాలమ్మా. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? నర్సీపట్నం అండి. ఏ సంతలకు వెళ్తారు సార్ మీరు? అన్నవరం, చింతపల్లి, ఈ సంతలోనే తిరుగుతూ ఉంటారు. ఏ సంత పెద్దదండి? అన్ని ఒకలాగే ఉంటాయండి. ఎలా ఉంటది సార్ ఇక్కడ బేరాలు? ఏ టైంలో బాగుంటది? పండగ సంక్రాంతికి అండి, అప్పుడు బాగుంటది. అన్నా మంచి బాగా కూర్చొని ఉన్నారు. ఏ ఊరు వెళ్తున్నారు అన్నా? ఏ ఊరు? అన్నారమ్మా. మరి మీ ఊర్లో జరుగుతుంది కదా సంత? తెలుగు రాదా? యాభై రూపాయలు అండి ఈ డబ్బా అయితే. డబ్బా ఏమో 20 రూపాయలు అనమాట. ఇలాంటి డబ్బా 50 రూపాయలు సాంబ్రాణి కొన్నాను నేనైతే. మంచి వాసన వస్తుందట, బాగుంటుంది అన్నారని కొన్నాను.
ఎక్కడి నుండి వస్తున్నావమ్మా? సంతకే. ఎక్కడి నుంచి? ఏ ఊరు? ఇక్కడ కొమ్ముపాక. మరి సంచి ఏది? వేరే వాళ్ళు తెస్తున్నారా? చెల్లి ఏంటి చెల్లి అది? అదేంటి మూట? ఇండియా కొన్ని పోయి చెల్లి పైకి. 2 జొన్న పిక్కలు అమ్మడానికి తెచ్చుకున్నారు మీరు. ఎక్కడ అమ్ముతారు చెల్లి? వాళ్ళ ద్వారా అమ్ముతారా? కేజీ ఎలా ఇస్తారు? ఈ రోజే తెస్తున్నారా? కొనుక్కుంటున్నారు తమ్ముడు మీరు? ఎంత కేజీ? 60 రూపాయలా? నల్ల ఉలువలు కదండి ఇవి? చూడండి ఫ్రెండ్స్, దారకొండ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ స్టేషనరీ షాప్స్ అవి లేవన్నమాట. ఆ వారానికి ఒకసారి ఇలా కొన్ని పలకలు, చాక్ పీసులు, ఇవాళ పెన్నులు, పెన్సిళ్ళు అన్నీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ వాళ్ళకి కావాలితే మాత్రం వారంలో ఇప్పుడే కొనుక్కోవాలి. ఇక్కడ చెల్లి వాళ్ళు అయితే జొన్న పిక్కలు మూట కట్టుకుంటూ ఉన్నారు. మరి ఎవరైనా కొంటారో లేదో తెలియదు. కొంటారా ఊర్లో? ఇక్కడ కొంటారా? ఈ పాప కోసమే కొన్నారా చైన్? ఎంతట? బాలే ఉన్నావు చిట్టి తల్లి. మీ నాన్న నీకు మంచి చైన్ కొన్నారా? బాగుంది మీ అమ్మాయి చైన్. ఇది పెద్ద పాప కావే? ఏదేది ఎలాంటిది కొన్నారు పెద్ద పాపకి? ఒక్కొక్క చైన్ ఎంత అయ్యా? 20 రూపాయలా? ఒక్కొక్కటి 20 రూపాయలు. పర్వాలేదు, బాగానే కొన్నారు. ఇక మంచి మంచి చైన్లు కొన్నారు. ఎంతమంది పిల్లలు మీకు? 4. 4 ఆడపిల్లలకి 4 దండలు. 4 దండలు బాగున్నాయి. అది ఎన్ని కేజీలు వచ్చిందండి? చాలా పెద్దగా ఉంది. 4 కేజీలు. ఏం చేప అంటారు దాన్ని? బంగారు తీగ. అన్నా చేసేసారా సంత? అయిపోయిందా? అయిపోయిందా? వాళ్ళ ఉందిరా నీ కళ్ళజోడు సూపర్ ఉంది. కానీ ఇలా కాదు పెట్టుకోవడం, ఇలాగా నైస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మట్టి పలకలు కనబడుతూ ఉన్నాయి. చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాళ్ళం ఈ మట్టి పలకల్ని, ఇంతకాలానికి కనిపిస్తున్నాయి అన్నమాట. చిన్నప్పుడు నాకు ఇలాంటి మట్టి పలక ఇలా సగానికి పగిలిపోయి ఉంటే సగం ముక్కే ఉంటుంది అనమాట. అటు ఇటు జరుపుకుంటూ దాన్ని హెలబొట్టుకొని స్కూల్కి వెళ్ళేవాడిని. నాకు బాగా గుర్తుంది మట్టి పలకలు పూర్వకాలంని. తర్వాత ఇప్పుడైతే ప్లాస్టిక్ పలకలు వచ్చేసినాయి ఇలాగా. ఓకేనండి, సంతలు చేసేసుకున్న వాళ్ళు అలాగే తెచ్చుకున్న డబ్బులు అయిపోయిన వాళ్ళు ఇక ఇళ్లకు తిరుగు ప్రయాణం అవుతారన్నమాట. కొంతమంది కాలినడకన నెత్తి మూతలతో వెళ్తే మరి కొంతమంది ఇలా ఆటోల్లో వెళ్తారన్నమాట. అమ్మా ఏ ఊరు నుండి వచ్చారమ్మా? ఏ ఊరు?
గుండరకాయలు గుండర్బాయ్ వెళ్తున్నారా? గుండర్బాయ్ గుండరకాయలు అయిపోయింది సంత. రెడీ అయిపోయింది. సంత చేసేసారు. ఏమేం కొన్నారు? ఇంటికి ఏమేమి కూరగాయలు కూరగాయలు మరి మీరు పెంచుకోవట్లేదా ఇంట్లో? లేదు పెంచుకుంటారు కదా అక్క. లేదు లేదు మరి ఏమేం కూరగాయలు కొన్నారు? వంకాయలు బీరకాయలు మొత్తం మరి. నా చిన్నతనంలో మా ఇంట్లో నుంచి ఎవరైనా సంతకి వెళితే ఎప్పుడు వస్తారా, ఎప్పుడు పప్పలు తెస్తారా అని చాలా వెయిట్ చేసేవాడిని అన్నమాట. మరి వీళ్ళ ఇళ్లలో ఉన్న వీళ్ళ చిన్నపిల్లలు కూడా అలాగే ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా వీడియో అయితే. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. Thank you for watching our channel.